సినిమా డివైడ్ టాక్ వచ్చింది, కట్ చేస్తే మీ పాట సూపర్ హిట్ అయిపోయింది. ఎట్లా దాన్ని ఎంజాయ్ చేశారా, బాధపడ్డారా? అది అది నిజంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ఎందుకంటే భలే పాడావు, భలే ఉంది నీ పాటలకు, సినిమా హిట్ అంటే బాగుంటుంది అంటారు. పాట హిట్ అయింది కదా అనుకుంటాను నేను. అవును. అయితే అప్పుడే అర్థమైంది నాకు, ఏదైనా సరే సినిమా హిట్ అయితేనే దానితో పాటు ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. సినిమా అనేది గొప్పది ఎండ్ ఆఫ్ ది డే. అవును. సినిమా తర్వాతే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, ఏదైనా కానీ. సో ఓకే ఫైన్, పాట అయితే హిట్ అయింది. ఎంత మంచి హిట్ అంటే ఆ పాట విని చిరంజీవి గారు నాకు ఆయనకి రెండో పాట పృథ్వీరాజ్లో పాడించే అవకాశం ఇచ్చారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా కూడా ఫ్లాప్. ఇది పాట హిట్ మళ్ళా వాళ్ళ జీరో. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పడిందంటే ఆ టైంలో ఈ ఐరన్ లైక్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది మామూలుగా. ఓకే, అంటే మామూలుగా అంటారు కదా, వీళ్ళు పెట్టుకుంటే ఫ్లాప్ అయిందిరా వద్దు, అది సెంటిమెంటల్గా వద్దు అని ఇలా బ్రేక్ చేస్తారు మన జర్నీని ఆటోమేటిక్గా. ఇప్పుడు సినిమా కథలో దమ్ము లేకపోతేనో టెక్నీషియన్స్ ఏం చేస్తారు, ఆర్టిస్టులు ఏం చేస్తారు,